తేనెటీగలు పెంపకంలో పెట్టుబడి మరియు ఆదాయం చూద్దాం. తేనెటీగల పెంపకం లాభదాయకమైన కార్యకలాపం. తేనెటీగల పెంపకాన్ని సీరియస్గా తీసుకుని కృషి చేస్తేనే మేలు జరుగుతుంది. ప్రత్యేకించి మీకు తేనెటీగలతో పనిచేసిన అనుభవం లేకపోతే స్థానిక తేనెటీగల పెంపకందారులతో కలిసి పనిచేయడం మంచిది. తేనెటీగల పెంపకం నిర్వహణలో వారి సలహాలను నేర్చుకోండి మరియు అనుసరించండి. తేనెటీగల పెంపకంపై శిక్షణ కోసం మీ స్థానిక వ్యవసాయ శాఖను లేదా వ్యవసాయ విశ్వవిద్యాలయంను సంప్రదించండి. కనీసం 2 పెట్టెలు ఉన్న తేనెటీగల పెంపకాన్ని ప్రారంభించాలని సిఫార్సు చేయబడింది. వాస్తవిక లక్ష్యాలను నిర్దేశించుకోండి మరియు ముందుగా ఒక చిన్న ప్రాజెక్ట్కి వెళ్ళండి. తేనెటీగల పెంపకంలో అనుభవం సంపాదించిన తర్వాత పెద్దదానికి వెళ్ళండి. ప్రాజెక్ట్లో ఉపయోగించాల్సిన పరికరాలు స్థానిక పరిస్థితిపై ఆధారపడి ఉంటాయి. తేనెటీగ ఎంచుకున్న ప్రదేశం తేమ లేకుండా పొడిగా ఉండాలి. అధిక RH తేనెటీగ ఎగరడం మరియు తేనె దిగుబడి ప్రభావితం చేస్తుంది. స్వచ్ఛమైన సహజ లేదా కృత్రిమ నీటి వనరులు అందించాలి. చెట్ల నీడలో పెట్టెలు ఉంచవచ్చు లేదా నీడను అందించడానికి కృత్రిమ నిర్మాణాలను నిర్మించాలి. తేనెటీగలకు పుప్పొడి మరియు తేనెను అందించే మొక్కలను తేనెటీగ పచ్చిక మరియు ఫ్లోరేజ్ అంటారు. అటువంటి మొక్కలు తేనెటీగలను పెంచే స్థలం చుట్టూ పుష్కలంగా ఉండాలి. తేనెటీగల పెంపకందారులు ఆదాయ వనరులు. తేనె. తేనెటీగల పెంపకంలో తేనెను తీసి అమ్మడం ప్రాథమిక ఆదాయ మార్గాలలో ఒకటి. ప్రాసెస్ చేసిన తేనె కంటే ముడి పాశ్చరైజ్ చేయని తేనెను ఎక్కువ ధరకు విక్రయించవచ్చు. బీహైవ్ ఉత్పత్తులు. బీస్వాక్స్, పుప్పొడి మరియు పుప్పొడిని సేకరించి ఈ వస్తువులను వారి ఉత్పత్తులలో ఉపయోగించే వివిధ పరిశ్రమలకు విక్రయించవచ్చు. పరాగ సంపర్క సేవలు. పంట మరియు మొక్కల దిగుబడిని పెంచడానికి మీ తేనెటీగలను చిన్న మరియు పెద్ద స్థాయి పొలాలు లేదా స్థానిక నర్సరీలకు అద్దెకు ఇవ్వడం. తేనెటీగల పెంపకందారులకు ఇది అత్యంత లాభదాయకమైన ఆదాయ మార్గాలలో ఒకటి. ఎకరం పొలంకి 5 పెట్టెలకు 2000 దాకా వస్తుంది. ఈ సమయంలో తేనెటీగల చేసే తేనె ద్వారా పెంపకందారుడు ప్రయోజనం పొందుతాడు. తేనెటీగ పరాగ సంపర్కం ద్వారా ఆవాలు, పొద్దుతిరుగుడు, పత్తి, లూసర్న్, ఉల్లిపాయ మొదలగు వ్యవసాయదారుల దిగుబడి 30 నుంచి 50% వరకు పెరుగుతుంది. లాభం కోసం తేనెటీగలను ఎలా పెంచాలి? అమ్మకానికి రాణులను పెంచడం. చాలామంది తేనెటీగల పెంపకందారులకు పాత, అనారోగ్యంతో ఉన్న రాణులు లేదా వ్యాధి బారిన పడిన రాణుల స్థానంలో కొత్త రాణులు అవసరం. కొంతమంది తేనెటీగల పెంపకందారులు ఈ డిమాండ్ను తీర్చడానికి రాణులను పెంచుతారు. తేనెటీగల పెంపకం ప్రారంభించే ముందు ప్రధాన విషయాలు. రాణి ఈగ. రాణి తేనెటీగ ప్రధాన పాత్ర పోషిస్తుంది. సగటున ఒక రాణి తేనెటీగ సీజన్లో రోజుకు 1500 నుండి 2000 గుడ్లు పెడుతుంది. ఇది సాధారణంగా వసంతకాలం మరియు వేసవి ప్రారంభంలో ఉంటుంది. రాణి తేనెటీగ జీవిత కాలం 3 నుంచి 4 వరకు సంవత్సరాలు. డ్రోన్ అనగా మగ తేనెటీగలు. డ్రోన్లకు ఒకే పని ఉంటుంది. రాణులతో జతకట్టడం లేకపోతే తేనె నిల్వల నుండి తీరికగా తినడం. తేనెటీగలు పెంపకంలో ఆడ తేనెటీగలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. తేనె పట్టులోని గదులు శుభ్రంగా ఉంచుతాయి. లార్వాలను సంరక్షిస్తాయి. తేనె పట్టులోని గదులు నిర్మిస్తాయి. తేనెను నిల్వ చేస్తాయి. మేత, పరాగ సంపర్కం, గూడును కాపలాగా ఉండడం మరియు డ్రోన్ లేదా మగ తేనెటీగలకు కూడా కొన్నిసార్లు ఆహారం ఇవ్వడం. తేనెటీగల యొక్క వివిధ 5 ముఖ్యమైన జాతులు. ఇండియన్ బీ, రాక్ బీ, లిటిల్ బీ, యూరోపియన్ బీ, డమ్మెర్ బీ. పెట్టుబడి. 5 తేనెటీగ కాలనీల పెట్టెలు. ఖర్చు 42,000. అన్ని పరికరాలతో సహా తేనెటీగ కాలనీలు, తేనె తీసే యంత్రం, ఫీడర్ ఫ్రేమ్లు, పొగపెట్టె, అందులో నివసించే తేనెటీగ సాధనం, సమూహ వల, బీ వీల్, వైర్ ఎంబెడర్, నిల్వ డ్రమ్స, భద్రతా దుస్తులు, టోపీలు, రవాణా మరియు ఇతరాలు. ఫౌండేషన్ షీట్ ఖర్చు. దాణా కోసం చక్కెర మరియు మనుగడ మరియు పరాగ సంపర్కానికి ఛార్జీలు 2500. ఆదాయం. మొత్తం ఆదాయం మొదటి 3 నెలలు 12,000.
ఒక్కో పెట్టెకి 10 కిలోలు, 5 బాక్సులు 50 కిలోలు. 1 కిలో తేనె 200. మొత్తం తేనె ధర 50 రూపాయి 10,000. తేనె ఉప ఉత్పత్తి విక్రయం 2,000. 5 నెలల తర్వాత ప్రతి నెల 12,000 ఆదాయం మరియు తేనె పెట్టెలు పెరుగుతోంది. ఒక్కో పెట్టెకు 2,400 ఆదాయం వస్తుంది. చాలామంది తేనెటీగల పెంపకందారులు ప్రతి అందులో నివసించే తేనెటీగల నుండి సగటున 30 నుండి 50 కిలోల తేనెతో పని చేస్తారు. బలహీనమైన తేనెటీగలు ఉత్పత్తిని తగ్గిస్తాయి, కానీ బలమైన తేనెటీగలు ఎక్కువ ఉత్పత్తి చేస్తాయి. మంచి యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడి సాధించగలరు. 5 పెట్టెలు ప్రారంభించి ప్రతి సంవత్సరం మీ తేనెటీగలను రెట్టింపు చేయాలి. ఈ వ్యూహం మిమ్మల్ని 3 సంవత్సరాల వ్యవధిలో ఒక 100 పెట్టెలు మార్క్కి దగ్గరగా ఉంచుతుంది. మరిన్ని వివరాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.